దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 16th May 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనము. రోమన్స్ చాప్టర్ 15 and verse 1. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి మనము బద్ధులమై ఉన్నాము? బలవంతులైన మనము, రక్షణ పొందుకున్న నీవు ప్రభు నామంలో బలవంతుడివి. బలహీనుడు బలవంతుడని చెప్పును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బలవంతులైన మనము బలహీనుల యొక్క దౌర్బల్యతను మనము భరించాలి. చాలా ముఖ్యమైనది. ఇది క్రీస్తు నియమము. క్రీస్తుని పోలి ఉండుట 3వ వచనంలో రాయబడింది. లైక్ క్రైస్ట్ అని రాయబడి ఉంటుంది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. రోమన్స్ చాప్టర్ 15 and verse 1. We then that are strong ought to bear the infirmities of the weak and not to please ourselves. మనలను మనము సంతోషపరచుకొనక, నాట్ టు ప్లీజ్ అవర్ సెల్ఫ్ బట్ వీ హ్యావ్ టు ప్లీజ్ అదర్స్. మనం ఇతరులను సంతోషపరచాలి, మన పొరుగు వారిని సంతోషపరచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంట్లో ఉన్నవారిని సంతోషపరచాలి. యూ హ్యావ్ టు లివ్ అ లైఫ్ విచ్ ఇస్ ప్లీజింగ్ టు అదర్స్. ఎప్పుడండి ఇతరులను మనం సంతోషపరచగలము? వారి యొక్క దౌర్బల్యతను మనము భరించినప్పుడు. యేసు ప్రభువారు కూడా తన్ను తాను సంతోషపరచుకున్నట్టుకు ఈ లోకానికి రాలేదు. ఆయన మనల్ని సంతోషపరచుటకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు చనిపోటకు, మన పాపములు తీసివేయటకు, మనల్ని సంతోషపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభుని నమ్ముకున్న మనము, యేసు ప్రభుని వెంబడిస్తున్న మనము, ఇది మనము ఆ ఇతరులు సంతోషపరచుట మనము దానికి బద్ధులమై ఉన్నామని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. हिंदी में पढ़ेंगे. रोमियो का पत्र उसमें 15 अध्याय और पहला वचन पढ़ रहे हैं. निदान हम बलवानों को चाहिए कि निर्बलों की निर्बलताओं को सहे, ना कि अपने आप को प्रसन्न करे. देखो, निर्बलों की निर्बलताओं को सहे. हमें बहुत से लोग अपने के लिए जी रहे नहीं. लोग परमेश्वर कहते हैं हम दूसरों के लिए जीना चाहिए. हम अपने आप को प्रसन्न नहीं, दूसरों को प्रसन्न करना चाहिए. మనల్ని సంతోషపరచడం కాదండి, ఇతరులను సంతోషపరచడానికి నువ్వు రక్షింపబడ్డావు. నీవు లోకానికి వెలుగై ఉన్నావు. నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. లోకానికి మేలు చేయుటకు, లోకంలో ఉన్న బిడ్డలను సంతోషపరచటకు దేవుడు నిన్ను పిలిచాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యేసయ్య చెప్పిన మాటలను మనము నెరవేర్చినప్పుడు తప్పనిసరిగా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మనలను ఎక్కిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి దీవించడానికి స్తోత్రములు. అవును తండ్రి, దేవా తండ్రి ప్రభా, బలహీనుల యొక్క దౌర్బల్యతను మేము భరించు వలనని ప్రభా, దానికి మేము బద్ధులమై ఉన్నామని మాతో మాట్లాడిన వాడా మీకు స్తోత్రములు. మాకు చాలిన దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రం. కృప కలిగిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సహాయం చేసిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం. ఆయన అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి రక్షకుడా, నాయన తండ్రి, ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన వారిని దీవించనయ్యా. వారి యొక్క ప్రతి కష్టాన్ని నాయన దేవ తీసివేసి నాయన మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు, జాబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు దీవించి బలపరిచిన ఆయన వారికి ప్రతి బలహీనతను తీసివేసి వారిని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. బలవంతులై ఉండి పరిచయం చేయటకు సహాయం ఇచ్చండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశమంతా రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించి నడిపించి నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక.
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమె దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.